ఒకసారి మండే వేసవికాలం. ఆకాశంలో సూర్యుడు అగ్నిగోళంలా మండుతూ ఉన్నాడు. నేలంతా పగుళ్లతో ఎండిపోయి ఉంది. చెట్లు కూడా వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. పక్షులన్నీ చెట్ల నీడల్లో దాక్కుని వేడిని తప్పించుకుంటున్నాయి. అలాంటి సమయంలో ఒక కాకి దాహంతో అలమటిస్తూ ఆకాశంలో ఎగురుతోంది. చాలాసేపటి నుంచి అది నీళ్ల కోసం వెతుకుతోంది. దాని గొంతు ఎండిపోయి స్వరం కూడా బలహీనంగా మారింది. "ఆవ్, ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుండేది" అని అది బాధగా అనుకుంది. ముందుగా ఒక చెరువు కనిపించింది. వెంటనే ఆశతో అక్కడికి ఎగిరి వెళ్ళింది. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చెరువు పూర్తిగా ఎండిపోయింది. నేలంతా పగుళ్లతో ఉంది. కాకి నిరాశగా అక్కడి నుంచి బయలుదేరింది. తర్వాత ఒక పాత బావి కనిపించింది. ఇక్కడైనా నీరు ఉండొచ్చు అనుకుని అంచుపై కూర్చుంది. లోపల చూసింది. కానీ బావి లోతైన చీకటితో ఖాళీగా ఉంది. నీటికి చిహ్నమే లేదు. కాకి మనసు మరింత దిగులుగా మారింది. అలసిపోయి ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. వేడిగాలి వీయడంతో దాని రెక్కలు సడలిపోయాయి. ఇంకా వెతుకుతున్న శక్తి కూడా లేదు. అయినా ప్రయత్నం ఆపకూడదు అని అది తనను తాను ధైర్యం చెప్పుకుంది. అప్పుడే దాని చూపు కిందన్న ఒక చిన్న మట్టి గిన్నెపై పడింది. అదొక చిన్న ఇంటి పక్కనుంది. కాకి గుండెల్లో మళ్ళీ ఆశ మెదిలింది. వెంటనే కిందకెగిరి గిన్నె అంచుపై కూర్చుంది. లోపల చూసేసరికి అక్కడ కొద్దిగా నీరు కనిపించింది. కానీ అది గిన్నె అడుగున చాలా లోతుగా ఉంది. కాకి ఆనందంతో మెడచాపి నీరు తాగడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా దాని ముక్కుకు నీరు చేరలేదు. కాకి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించింది. ఇప్పుడే వదిలేస్తే అంత కష్టం చేసి వెతికింది వృధా అవుతుంది. ఏదో ఒక మార్గం ఉండాలి అని అనుకుంది. దగ్గరలోనే కొన్ని చిన్న రాళ్ళు చెల్లాచెదురుగా కనిపించాయి. వాటిని గమనిస్తూ ఒక ఆలోచన దాని మనసులో మెదిలింది. ఈ రాళ్లను గిన్నెలో వేస్తే నీటి స్థాయి పైకొస్తుందేమో అని అది చాకచక్యంగా ఆలోచించింది. వెంటనే ఒక చిన్న రాయి తీసుకుని గిన్నెలో వేసింది. ప్లాప్ అని శబ్దం వచ్చింది. నీరు కొంచెం కదిలింది. కాకి ఆసక్తిగా లోపల చూసింది. నీరు స్వల్పంగా పైకి వచ్చినట్టు కనిపించింది. ఆ విశ్వాసంతో మరో రాయి తీసుకుని వేసింది. మళ్ళీ మరొకటి, ఇంకొకటి, ఇలా వరుసగా రాళ్ళు వేస్తూ కొనసాగింది. వేడి ఎండలో కష్టపడి పనిచేసింది. అయినా ఆగలేదు. ప్రతి రాయి పడిన కొద్దీ నీటి మట్టం క్రమంగా పైకి రావడం ప్రారంభించింది. కొద్దిసేపటికి నీరు గిన్నె అంచుకు దగ్గరగా వచ్చింది. కాకి ఆనందంతో ఉత్సాహపడింది. నా ఆలోచన పనిచేస్తోంది అని ఉల్లాసంగా అనుకుంది. చివరకు నీరు అంచు వరకు వచ్చింది. ఇక కాకి సులభంగా మెడచాపి చల్లటి నీరు తాగింది. ప్రతి ముద్ద నీరు దాని శరీరానికి శక్తినిచ్చింది. దాహం పూర్తిగా తీరింది. అలసట అంతా పోయింది. నీరు తాగి సంతోషంగా రెక్కలు చాపింది. బలమే కాదు, తెలివి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అని అది నేర్చుకుంది. అలా ఆ తెలివైన కాకి ఆనందంగా నీలి ఆకాశంలో ఎగిరిపోయింది. నీతి: సహనం మరియు తెలివి ఉన్నవారికి విజయం తప్పదు. సమస్యల ముందు నిరాశ చెందకుండా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో మా ఎఫర్ట్స్ మీకు నచ్చుంటే దయచేసి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసి మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం.